హాయ్ అండి. నమస్తే. నేను మీ బాలవర్ధనం. నేను ఈ వీడియోలో మీ అగ్రికల్చర్ డ్రోన్ గురించి పూర్తి వివరంగా చెప్తానండి. దీనివల్ల దీనివల్ల లాభం ఎంత? నష్టం ఎంత? దీనిలో నుంచి మన ప్రోన్స్ గాని, కాన్స్ గాని అన్ని విషయాలు మీకు చెప్తానండి. నేను ఈ ఈ అగ్రికల్చర్ ఫీల్డ్‌లో ఒక 4-5 నెలల మధ్యలో ఉన్నాను. ఈ 4-5 నెలల మధ్యలో నేను 2 డ్రోన్‌లు చేంజ్ చేశాను. ఎందుకు చేంజ్ చేయాల్సొచ్చింది? ఎందుకు? కారణాలు ఏంటివి? అనేది మీ వీడియో మొత్తం చూసి పూర్తిగా తెలుసుకోనండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతది. మీరు గిట్ల డ్రోన్ తీసుకున్న ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. మనం ఎలా ఫ్లయింగ్‌లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్యాటరీలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, డ్రోన్‌లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఫస్ట్ ఫ్లయింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో ఎలాంటి భయాలుంటాయి, ఇవన్నీ మీరు ఆహ్, తెలుసుకునేకే వీలుంటది. మీరు ఒకవేళ డ్రోన్ తీసుకుంటుంటే మీకీ నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్పేవి మీకు ఉపయోగపడతాయి కాబట్టి ఒకసారి మీరు ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ గాని, షేర్ గాని, సబ్స్క్రైబ్ కూడా చేసుకోనండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను ఈ డ్రోను షాద్నగర్‌లో తీసుకున్నానండి. ఇది ఆగ్రో 10X డ్రోన్ అనేది. ఇది మనకు ఒక బ్యాటరీ 8-10 పంపులు వస్తదని మనకు చెప్పిర్రు. యాక్చువల్‌గా 10 పంపులు ఏం రాదండి. 8 పంపుల వరకు వస్తది. మనకు ఇది నాకు దగ్గర దగ్గర 4,80,000 పడ్డదండి వితౌట్ లైసెన్స్. లైసెన్స్ ఏం లేదు ఇంక్లూడింగు. దీనికి సెటప్ నేను బైక్‌కి సెటప్ చేశానండి నేను. దానికొక 20,000 వరకు ఖర్చయింది. బైక్ సెటప్ అనేది నీకు ముందు ముందు వీడియోలో ఎలా ఉన్నదనేది మీకు కనిపిస్తది. నేను స్టార్టింగ్‌లో ఈ డ్రోన్ తీసుకున్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లయింగ్ అండి. మనకు వాళ్ళు ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తారు గానీ, మనకు ఆన్ ఫీల్డ్‌లా వేరే ఉంటది. ఆన్ ఫీల్డ్ అనేది చాలా వేరే ఉంటది. ఆన్ ఫీల్డ్‌లో మొదటి సమస్య ఏమొస్తదంటే ఫ్లయింగ్ అండి. మనకక్కడ ట్రైనర్లు ఉంటారు గాబట్టి, పక్కల ఉంటారు గాబట్టి, వాళ్ళు చెప్పినట్లు మనము ఫ్లయింగ్ జేస్తాము. వాళ్ళు ఆఫ్ ఫీల్డ్‌లో వాళ్ళ డ్రోన్ తోటి మనకు ఫ్లయింగ్ అనేది నేర్పిస్తారు. కానీ ఆన్ ఫీల్డ్‌లో అనేది మన పక్కల ఎవరుండరు. మనమే ఉండాలి. అప్పుడు మనము అది లిక్విడ్ ఉంటది. రైతు ఉంటాడు గాబట్టి, కొంచెం నేను స్టార్టింగ్‌లో అనేది నేను చానా డేర్ చేసి చేయాల్సొచ్చింది. కొంచెం ఫస్ట్ సారి నేను డ్రోన్ ఫ్లయింగ్ జేసినప్పుడు పల్లి చేనుకి చేశానండి. ఓహ్! అంతా ఒక 4 ఎకరాలకనేది నేను మందు స్ప్రే చేశాను. కానీ అక్కడక్కడ చానా పడలేదని మనకు రైతు కంప్లెయింట్ చేశాడు. ఇవైతే సహజంగా నీవు ఒక 50 ఎకరాల వరకు ఇలాంటి ఫేస్ అయితే ఖచ్చితంగా మీరు చేయాల్సుంటది. ఎందుకంటే నీకు అది రాను రాను ఫీల్డ్ నువ్వు చేసుకునే కొద్దికి నువ్వు పర్ఫెక్ట్ అయితావండి. ఒక 50-100 ఎకరాలు స్ప్రే చేస్తేనే అనేది నీవనేది ఆ డ్రోన్ తోటి ఎలా స్ప్రే చేయగలవు, ఎలా చేయగలవు, లైన్ బై లైన్ ఎలా చేయగలవు అనేది నీకు చెయ్యి ఫ్రీ అయ్యేంత వరకు నీకైతే ఇదే ప్రాబ్లమ్ ఫేస్ అయితుంటది. అక్కడక్కడ కంప్లెయింట్‌లయితే వస్తుంటది. సెకండ్ ప్రాబ్లమ్ బ్యాటరీ అండి. మనము ఏమనుకుంటారు మనకు వాళ్ళు డ్రోన్ ఇచ్చేటప్పుడు 3 నిమిషాల్లో మనము ఒక ఎకరా కంప్లీట్ చేస్తే నీకు ఇన్ని పంపులొస్తదని చెప్తాం. కానీ మనం డ్రోన్ స్టార్టింగ్ నేర్చుకుంటున్నాము, ఫ్లై చేస్తున్నాం కాబట్టి, నువ్వు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేవు. ఒక్కొక్కసారి 4 నిమిషాలు పడతది ఎకరా స్ప్రే చేయడానికి, 5 నిమిషాలు పడతది. మనకు తెలీదండి. ఎందుకంటే మనం డ్రోను ఎంత తొందర ల్యాండ్ చేయాలనో తెలవదు. ఎంత ఎంత తొందర టేకప్ చేయాలనో తెలవదు. మూల సైడ్ వెళ్ళినప్పుడు ఎలా మలపాలనో తెలియదు. కొంచెం భయపడుతుంటాం. ఏ చెట్టుకన్నా తాకుతదని భయపడుతుంటాం. మనకెందుకంటే డ్రోన్‌కి ఎలాంటి సెన్సార్స్ ఉండవు కాబట్టి ఆప్టికల్ సెన్సార్స్. మనం భయపడుతూ చేయాల్సొస్తుంటది. ఇంకొకటి మనం మందు స్ప్రే ఏమైతదనంటే, మనకు స్టార్టింగే రైతులు ఎలాంటి మందులు వాడతారో మనకు తెలీదు. వాళ్ళకి గూడా తెలీదు. కొంతమంది ఫస్ట్ టైమ్ డ్రోన్ స్ప్రే చేసుకుంటున్నప్పుడు వరి చేనుకు, వరి చేను గానీ, ఏ చేనుకైనా సరే గానీ, ఈ డ్రోన్‌కు ఎంత మోతాదులో వాడాలని కొందరికి రైతులకు గిట్ల సరిగ్గా అవగాహన ఉండదు. మనకు గిట్ల అవగాహన ఉండదు. ఎందుకంటే మాన్యువల్‌గా మనిషితోటి స్ప్రే చేసిన దానికి, ట్రాక్టర్ తోటి స్ప్రే చేసిన దానికి, డ్రోన్ తోటి స్ప్రే చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటది. ఎందుకంటే అక్కడ ఎక్కువ వాటర్ వాడతారు. ఇక్కడ డ్రోన్‌లో తక్కువ వాటర్ వాడతాం. ఎందుకంటే ఒక 12 లీటర్ ట్యాంక్స్ తోటి మనం దగ్గర దగ్గర ఒక ఎకరా వరకు కంప్లీట్ చేయాల్సుంటుంది. ఇక్కడ మనకు మందు డోసెస్ ఎక్కువుంటది. వాటర్ లిక్విడ్ తక్కువుంటది. అదనేది మనం స్టార్టింగ్‌లో ఫేస్ చేయాల్సొస్తుంటది. ఇంకొకటి మన ఫీల్డ్. మనం ఫీల్డ్‌కెళ్ళినప్పుడు
ఒక్కొక్క పొలాలు ఒక్కొక్కలాగా ఉంటాయండి. కొన్ని పొలాలు మీరు చూస్తున్నారు గదా! ఇలా సాఫ్‌గా ఉంటాయి. ఏ చెట్లు లేకుండా, ఏ తీరు లేకుండా కొన్నుంటాయి. కొన్ని అయితే మరీ దారుణంగా ఎలా అంటే ఒక్కొక్క మడికి చెట్లు వడ్ల పైనే ఉంటాయి. ఒక్కొక్క ఒక్కో కొన్నిసార్లు మనకు ఫీల్డ్ ఒక 5 ఎకరాలు ఒక దగ్గరనే ఉంటే, కొన్నిసార్లు మనకు 5 ఎకరాలు 3 తోటలుంటది. అక్కడో ఎకరన్నర, ఇక్కడో ఎకర అప్పుడు చాలా ఇబ్బందయితుంటది. మనం చానా ఫేస్ జేయాల్సొస్తుంటది. నేను డ్రోన్ సెటప్, బైక్ సెటప్ ఎలా జేసుకున్నానని ముందు వీడియోలో చూసన్నారు గదా! ఇదే జూడండి. నాకు దగ్గర దగ్గర ఒక 15,000 వరకు ఈ డ్రోన్ సెటప్‌కు సెట్ అయింది. కాకపోతే నేను ఇది తీసుకున్న ఈ డ్రోన్‌కు సరిగ్గా సెట్ కాలేదండి. ఎందుకంటే చాలా బ్యాలెన్సింగ్ అయిపోయింది. తర్వాత మనకు ఇంకో ప్రాబ్లమ్ ఏదనంటే డ్రోన్. డ్రోన్ అనేది మనకి ఒక గ్యారంటీగా ఇన్ని రోజులు నడుస్తదని మనమైతే గ్యారంటీగా మనం చెప్పలేమండి. ఎందుకంటే అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇవి చెట్లకు తాకడం గానీ, అవి తాకడం గానీ, ఎఫ్‌సీలో ఒక్కొక్కసారి ఫ్లైట్ కంట్రోల్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని మోటార్స్ తిరగకపోవడం వల్ల సడెన్‌గా కింద పడిపోవడం గానీ, బ్యాటరీ లో వోల్టేజ్ మన చేతుల్లోనే లో వోల్టేజ్ అవ్వడం వల్ల, మనం చూసుకోకపోవడం వల్ల కింద పడడం గానీ, చానా డ్రోన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. నేను కంప్లీట్‌గా ఒక 15, 20 రోజులు నేను ఫస్ట్ తీసుకున్న డ్రోన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే నేను ఒక్కడినే బైక్ హ్యాండిల్ చేయాల్సొస్తుంది. నాకు చాలా హెవీ అయిపోతుందది. దాని తర్వాత నేను డ్రోన్ తీసుకున్న అన్న దగ్గర మాట్లాడుకొని చేసుకొని దానికన్నా కొంచెం సైజు అంటే నేను తీసుకున్నది ఎక్స్8 మోడల్ డ్రోన్ ఫస్టు. తర్వాత నాకు సెట్ కాదు. నేనొక్కడినే ఉన్న బైక్ పైన కాబట్టని చెప్పేసి ఎక్స్6 మోడల్ డ్రోన్ ఆగ్రో 10 తీసుకున్నా నేను. దీని బ్యాటరీ కెపాసిటీ ఒక 4 పంపులొస్తుంటది ఒక సెట్టు. ఇది జర ఓల్డ్ మోడల్ ఇది. కాకపోతే ఇది నాకు కొంచెం సెట్ అయింది. కాకపోతే ఈజీగా నేను బైక్ మీద క్యారీ చేసుకొని తీసుకెళ్ళగలుగుతా. ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోగలుగుతా. దానికేమో చార్జర్ ఏమో 3000 వాట్ చార్జర్ ఉంది. దీనికేమో 1080 చార్జర్ ఉంది. ఆ చార్జర్ తోటి నేను ఇంట్లో గిట్లా నేను ఛార్జింగ్ పెట్టుకోలేకపోతున్నా. ఎందుకంటే ఎంసీల్ డౌన్‌లో ఎక్కిపోతుంది. హెవీ వోల్టేజ్ చార్జర్ ఉంది దానికి. హెవీ వోల్టేజ్ బ్యాటరీలు అవి 36,000 దీనికేమో ఓన్లీ 30,000, 1080 చార్జర్‌తో ఛార్జింగ్ చేసుకోవాల్సొస్తుంది. దీనివల్ల నాకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి నాకు తగ్గినాయండి. నేను ఈ హ్మ్. ఆ 4 నెలల సమయంలో నేను 2 డ్రోన్‌లు చేంజ్ చేయాల్సొచ్చింది. దీనివల్ల నాకు కొంచెము నష్టమే కలిగింది గానీ, అది తీసేయడం వల్ల, అది తీసేసి ఇది తీసుకోవడం వల్ల నేను కొంచెం అమౌంట్ పే చేయాల్సొచ్చింది కాబట్టి, నేను ఫీల్డ్‌లో నాకు ఇబ్బంది ఉండకూడదు. నాకు కన్వీనియంట్‌గా ఉండాలి. నాకు ఫ్రీగా ఉండాలి అనే ఉద్దేశంతోటి, సరే కొంచెం నష్టమైనా సరే చేసుకోవాలని జెప్పేసి, నేను ఆ డ్రోన్ ఇచ్చేసి ఈ డ్రోన్ తీసుకున్నా. ఇది పర్లేదు. మనకు బాగానే లైఫ్ ఇస్తుంది. మనం అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జీపీఎస్ ప్రాబ్లమ్స్, హ్మ్, ఆర్‌సీఏ మన టీ12 ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి గానీ, ఇమ్మీడియేట్‌గా మనం చెక్ జేసుకొని, అవి జేసుకొని మనం మనకేందంటే ఎక్స్‌పీరియన్స్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఆ డ్రోన్ గురించి ఒక్కొక్క విషయం మనకు తెలుస్తుంటదండి. ఎఫ్‌సీ గురించి గానీ, ఆ ల్యాండ్ గేర్‌ల గురించి గానీ, ఆ ఆర్మ్స్ పైప్ గురించి గానీ, ఆ జీపీఎస్ గురించి గానీ, టీ12 రిమోట్ ఎలా వాడాలని గురించి గానీ, మీకు రాను రాను తెలిసిపోతుంటది. అన్నిటికన్నా ముఖ్యము ఫీల్డ్ అండి. నువ్వు నీవు స్ప్రే చేస్తున్న కొద్దికి నువ్వు రాను రాననేది నీ స్కిల్స్‌లో దాన్ని ఎలా డెవలప్‌మెంట్ అయితుందంటే, నువ్వు స్టార్టింగ్‌లో 4-5 నిమిషాలు కొట్టిన ఒక ఎకరా నువ్వు రాను రాను 2 నిమిషాల 30 సెకండ్లు, 3 నిమిషాల లోపలనే నువ్వు కొట్టగలుగుతావు అప్పుడు. అప్పుడు నీకు బ్యాటరీ నుంచి ఈ పర్ఫార్మెన్స్ ఎక్కువొస్తుంటది. నువ్వు అప్పుడు 4 పంపులు 3, 4 పంపులనేది ఎక్కువ కొట్టుకోవడానికి వీలుంటది. నీకు కాన్ఫిడెంట్ అనేది ఎక్కువైతుంటది. ఈ డ్రోన్ ఫీల్డ్‌లో అనేది మనకు హ్మ్. అమ్మో! ఎలా ఉంటుందనంటే, మనకు చాలా తొందరగా రైతుకు చాలా తొందరగా స్ప్రే జరిగిపోతుంటది. అంతా జరిగిపోతుంటది, అది జరుగుతుంటది గానీ, పైలట్‌కు ఎలా ఉంటదంటే, దీన్ని ఎంత మంచిగా జూసుకుంటే అంత లైఫ్ ఇస్తది. ఎందుకంటే, గాలిలో తిరిగే దీపం లాంటిది డ్రోన్. ఎందుకంటే, మనం బాగా చాలా జాగ్రత్తగా జూసుకోవాలి. ప్రతి విషయాన్ని అది జూసుకోవాలి. చెక్ జేసుకోవాలి. మనము ప్రొఫైలర్స్ చెక్ జేసుకోవాలి. మాటి మాటికి మనం అన్నీ స్క్రూ డ్రైవర్లు పెట్టి అన్నీ టైట్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. అంతా చేసుకోవాలి. బైక్ కాడ గానీ, బ్యాటరీస్ కాడ గానీ మనము హెవీ వోల్టేజ్ పెట్టుకోకుండా ఎంత చార్జ్ ఎక్కాలనో అంతే చేసుకొని ముఖ్యంగా లో వోల్టేజ్ ఏం గాదులే అని కొట్టేస్తే ఇదొక పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ 2 సార్లు
దీనివల్ల డ్రోన్ కిందేయాల్సొచ్చింది. అందుకని హెవీ ప్రాబ్లమ్ అవుతుంది. మీరు అలా తప్పు అయితే ఏం చేయకండి. ఇంక నేను 5,00,000 పెట్టుబడి పెట్టి దీనిలో ఒక 3, 4 నెలల్లో నేను దీని మొత్తం డబ్బులు తీయాలనుకుంటే కాదు. ఎందుకంటే నేను డ్రోన్ మార్చడం వల్ల అదొక లాసు. ఆ డ్రోన్‌ను నేను ఫస్ట్ డ్రోన్ జీపీఎస్ ఫెయిల్ అవ్వడం గానీ, ఎఫ్‌సి వల్ల గానీ, డ్రోన్ ఫెయిల్ అవ్వడం వల్ల గానీ కొంచెం చాలా ఒక 15, 20 కరెక్ట్ పీక్ సీజన్‌లో అది డ్రోన్ కింద పడడం వల్ల నాకు కొంచెం ఫీల్డ్ దెబ్బతిన్నది. ఊర్లోనే నేను సరైన సమయానికి వాళ్ళకు నేను వెళ్ళలేకపోయాను. అలా కొంచెం రాసు. ఎందుకనంటే అదే టైంలో మనకు డ్రోన్ అనేది చేతిలో గట్టిగా ఉండాల్సొస్తది. ఏ ప్రాబ్లమ్ లేకుంటేనే మనకు డబ్బులనేది వస్తది. ఇందులో డబ్బులు తీయగలుగుతాం. లేదంటే లేదు. అనవసరంగా డబ్బులు వేస్ట్ అయితది. నేను పెట్టిన పెట్టుబడికి అమౌంట్ వచ్చిందంటే నాకు తెలిసి ఒక 30-40% ఇట్లా రికవరీ కాలేదు. నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది కాబట్టి దాని కొరకు వెయిట్ చేసుకుంటా కూర్చున్నా. నేనెందుకు ఈ డ్రోన్ ఫీల్డ్‌లోకి వచ్చినానంటే బయట ఎక్కడ పని చేసినా మనకు ఎక్కువ డబ్బులు రావండి. 20,000, 25,000 కంటే ఎక్కువ ఉదయం నుంచి సాయంత్రం. ఇందులో ఏందంటే మన ఓన్ ఎంప్లాయ్‌మెంట్. మన సొంతంగా వ్యాపారం చేసుకొని మనకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఈ డ్రోన్ ఫీల్డ్ బెస్ట్. కానీ ఇందులో కూడా చాలా రిస్క్ ఉంది. ఇది మన మీద ఆధారపడి ఉంది. బయటి వాళ్ళ మీద ఇట్లా ఆధారపడి ఉంది. మన మన ఓపికకు దానికి చాలా పేషెన్స్ అనేది దీనికి అవసరం. సింపులే ఆర్‌సి పెట్టి ఈజీగా ఫ్లై చేస్తారు. ఒక ఎకరాకు 400, 500 తీసుకుంటారు అని అనుకుంటారు కానీ చాలామంది. చాలా రిస్క్ పనండి ఇది. ఇది మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా రిస్క్ పని. మీరు ఎవరైనా డ్రోన్ తీసుకొని మెయింటెనెన్స్ చేసుకోవాలి, మీ చుట్టుపక్కల పొలాల్లో మెయింటెనెన్స్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు డ్రోన్ తీసుకొని కంటిన్యూగా చేసుకోండి. మీకు మంచి వ్యాపారం మంచిగా అవుతుంది. మంచి ఫీల్డ్ చూసి చేసుకోవచ్చు. మనం రైతులతోటి మాట్లాడుకోవచ్చు. మనకు సరైన టైంకి వాళ్ళకి అందిస్తే వాళ్ళు మనకు రిపీటెడ్గా మనకు పిలుస్తుంటారు. స్టార్టింగ్లో అయితే కొన్ని ఇబ్బందులు అయితే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకనంటే మనకు ఫ్లయింగ్ సరిగా రాదు, ఎలా స్ప్రే కొట్టాలో సరిగా తెలియదు. కొన్ని రైతుల నుంచి మనకు తిట్లు కూడా పడుతుంటాయి మనకు. ఇంకా అవన్నీ దాటుకొని మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము మనం ట్రై చేస్తూనే ఉండాలి. చేస్తుంటేనే అప్పుడే ఈ డ్రోన్ ఫీల్డ్లో మనం గెయిన్ అవుతున్నాం. ఇంకోటి రాను మనకు ఈ అగ్రికల్చర్లో కొత్తవన్నీ నూతనంగా వస్తున్నాయి. ఈ డ్రోన్ల కన్నా ఇంకా అడ్వాన్స్ వీటిలో వస్తుంటాయి రేపటి నాడు. ఇంకా ఏమేమి వస్తుంటాయో మొత్తానికి ఫ్యూచర్ అయితే ఇదే ఉంది. మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము చేయగలుగుతాం అని అనుకుంటే ఈ వీడియో చూడండి. నా ఎక్స్పీరియన్స్ నేను 4 నెలల నుంచి నేను దీని నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నా. లాభం అనంటే వస్తుందండి, ఇంకా టైం పడుతుంది. మనకు ఒక 3, 4 సీజన్లు అయితే మనకు దీని నుంచి లాభం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మనకు ఒక ఎక్స్పీరియన్స్, మనకు డ్రోన్ ఎలా నడపాలి దాని గురించి పూర్తి అవగాహన అనేది వస్తుంది. మనకు ఫ్యూచర్లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏదో ఉపయోగపడింది కాదు, ఖచ్చితంగా మనకు దీని నుంచి మనకు లాభమే ఉంటుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎన్నో అడ్వాన్స్వి ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మనకు వ్యవసాయంలో ఆధునికత అనేది మనకు ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కాబట్టి దీనివల్ల మనకు భవిష్యత్తులో చాలా నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే మనకు ఫ్యూచర్ అనేది మొత్తం ఈ డ్రోన్ మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఏ డ్రోన్ కంపెనీ తీసుకోమని నేను సజెషన్ చేయను. ఎందుకంటే అన్ని డ్రోన్లు ఏ డ్రోన్లు తీసుకున్నా కామన్ ఉన్న ప్రాబ్లమ్సే డ్రోన్లో ఉంటాయి. అది ఎఫ్‌సి కానీ, జీపీఎస్ కానీ, అవి కానీ. అందుకనే నేను ఏ డ్రోన్ కంపెనీ చెప్పను. కాకపోతే డ్రోన్ తీసుకుంటే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అని మీకు చెప్తున్నాము. ఇలా ఉంటుంది. మనకి ఇంకొకటి, డబ్బులు ఒకటే సీజన్లలో రావు. నాకు తెలిసి ఒక 3, 4 సీజన్లు అయితేనే వస్తాయి. ఎందుకంటే ఆ 3, 4 సీజన్లు నేను అంత లాంగ్ టైం ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యలో రిపేర్లు ఇవన్నీ కింద పడడం, అవి పడడం, బ్యాటరీ ఫెయిల్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అవన్నిటికి మనం డబ్బులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను అందుకనే ఈ విషయం చెప్తున్నాను. ఒక్క సీజన్లో 2 సీజన్ల రావు. 2 సీజన్లు గడిచిపోయి 3వ సీజన్, 4వ సీజన్లు నీ చేతికైతే డబ్బులు వస్తాయి. అంతవరకు ఓపిక బట్టి మనం చేసుకోగలిగితే ఈ డ్రోన్ ఫీల్డ్లో మనమైతే లాభాలు చూడగలుగుతాం. ఇంకోటి, సరైన డ్రోన్ ఎంచుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. అది నేను బిగినర్‌లా మిస్టేక్ చేసిన.
అది నా మిస్టేకే. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే మీకు నేను సరైన సమాచారం ఇచ్చినాను అనుకుంటున్నా. మీకు డ్రోన్ గురించి నాకు తెలిసినంత వరకు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డ్రోన్ తీసుకోవచ్చండి. మీకు గనుక నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్. ఎందుకంటే రానున్న కాలంలో ఈ డ్రోన్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఏమున్నా అప్లోడ్ చేస్తా. నాకు ఇంకా అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. అప్పుడు డ్రోన్ ఫీల్డ్ అనేది ఏముంది, ఎలా ఉంటుంది, ఏం కథ అనేది నేను వర్షాకాలంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.